హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన పండుకి మన ఆయానికి ఈరోజు మనము రాముడి వేషం అయితే వేసాము. రాముడి వేషం వేయడం అంటే ఎట్లా పడితే అట్లా వేయకండి. మంచిగా శుభ్రంగా పరిశుభ్రంగా స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మీరైతే రాముడి వేషం అయితే వేయండి. కొందరు పేరెంట్స్ ఏం చేస్తారంటే స్కూల్లో మనకి ఇట్లాంటివి మనకు టాస్క్లు ఇచ్చినప్పుడు పొద్దున్నే లేచి స్నానం చేయకుండా వాళ్ళని రెడీ చేసి పంపిస్తూ ఉంటారు. అలా కాకుండా స్నానం చేసి శుభ్రంగా మంచిగా ఒక పద్ధతిగా చేయండి. ఇంకొకటి కంపల్సరీ స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి బొట్టు మాత్రం పెట్టండి, మర్చిపోకుండా. మన హిందూ ధర్మాన్ని కాపాడండి. అయితే మన రాముడికి దిష్టి తగలకుండా మనమైతే కాటుకైతే కాలుకి పెడదాము. ఎడమ కాలు చెక్కులకి అవుతుందా? తీసుకొస్తావా? హారతి అయితే ఇద్దాము, అందుకని అనమాట. హారతి ఇచ్చేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళాలి. బంగారానికి హారతి పండు మంచిగా చేయాలి స్కూల్లో, ఓకేనా? హారతి అయితే ఇచ్చేసినాము. ఇంకా ఈరోజు అయితే హిందూ డే అంట స్కూల్లో, అందుకని చెప్పేసి అయితే యాక్చువల్గా వీళ్ళకు 8:30 హిందీ డే అంట. మా వయసు పక్క నుంచి చెప్తుంది. ఈరోజు అయితే 8:30కే స్కూలు, కాకపోతే టైం 9 అవుతుంది. ఇంకా మేమైతే తీసుకొని వెళ్ళాలి మా పండుని. కొంచెం ఒకటే మిస్ అయింది, ఏంటంటే అది పారాన్ని పెడితే చాలా బాగుండేది. ఇంకా నాకు ఫొటోస్ తీసుకొని ఇంకా మా వాళ్ళకు పెట్టుకునే టైం కూడా లేదు, లేట్ అయింది వీడియో వల్ల. అందువల్ల ఇంకా నేనైతే స్కూల్కి అయితే తీసుకెళ్తున్నా. ప్రతి ఒక్కరూ చెప్పింది విన్నారు కదా. పండు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? రాముల్లా ఉండాలంటే ఏం చేయాలి? బొట్టు పెట్టుకోవాలి, ఓకేనా? మా పండు అయితే రోజు బొట్టు పెట్టుకొని వెళ్తాడండి. బొట్టు పెడితేనే అసలు ఫేస్కి కళ. ఆడపిల్లలైనా మగపిల్లలైనా కంపల్సరీ స్కూల్కి అయితే బొట్టు పెట్టుకొని వెళ్ళండి. మన హిందూ ధర్మాన్ని అయితే కాపాడండి, ఓకేనా? అందరికీ ఈ ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పండు ఓకేనా? మా రాముడు ఎలా ఉన్నాడో కామెంట్ కూడా చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. పండు చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మన రాముడు ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నాడు. ఓకే అండి, బాయ్ బాయ్.